హీరో కొట్టేసిండి స్పీకర్ అన్ని. చెప్తున్నారు అందరూ రెడీ అయిపోయినాం అనమాట జిమ్కి. ఈరోజు లెగ్ అండ్ షోల్డర్ వర్కౌట్ ఉంది. సో ఇప్పుడు కొత్త జిమ్కి వెళ్తున్నా. మా జిమ్లో కొంచెం లైటింగ్ అంతా కాస్ట్ లేదని మీకు మస్తు వీడియోలో నుంచి చెప్తున్నా కదా. ఈరోజు జర కొత్త జిమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట. చాలా దూరం ఉంది కానీ చూద్దాం. మన కెమెరా కొంచెం నేర్చుకుంటున్నాం కదా, దాన్ని ఆడ ఉపయోగిద్దామని అనుకుంటున్నా. ఈరోజు లెగ్ అండ్ షోల్డర్ ఉంది నాకు. అండ్ నవీన్ బ్రో వాళ్ళు చేసే జిమ్ అక్కడ. సో అక్కడికి వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ మీల్ తినేస్తే ఇప్పుడు ఒక యాపిలే తీసుకుంటున్నా. మనకి ఈరోజు ఏం లేవన్నమాట బ్రేక్ఫాస్ట్. అండ్ దీనికి అన్నీ తెచ్చుకోవాలి. అన్నీ అయిపోయినాయి నిన్ననే. సో నిన్న తెచ్చుకుందాం అనుకున్నాం, తెచ్చుకోలేము. ఇప్పుడైతే ఒక యాపిల్ తింటున్నా. అండ్ అడిగిపోయిన తర్వాత జర ప్రీ వర్కౌట్ వేసుకుంటా. సో ఏం తినలేము కాబట్టి కొంచెం ఎనర్జీ కన్నా ప్రీ వర్కౌట్. ఎందుకంటే ముందే లెగ్ డే ఉంది ఈరోజు. లెగ్ అండ్ షోల్డర్స్ ఎట్లయితే చూద్దాం. లాస్ట్ టైం షోల్డర్ స్కిప్ అయింది. నేను షోల్డర్ చేయక 3 days అయింది అనుకుంటా, అంతే. బాగా అయిపోయింది అనమాట. దుమ్ము అయిపోయింది. వచ్చేటప్పుడు ఇది వాష్ చేయాలి. ఇక జిమ్కి అయితే వచ్చేసినాము. కానీ ఇక్కడ పెద్ద గఫ్లా అయింది. ఇక్కడ దీనిలో ఏమంటారు, దీనిలో ఏంది ఇది మర్చిపోయాను. రావట్లేదే, మెమరీ కార్డ్ లేకపోయా. అన్నీ తెచ్చుకున్నా, గుర్తుతో ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన అన్నీ. కానీ మెమరీ కార్డ్ మర్చిపోయినా. బ్రో నీ వర్కౌట్ మెమరీ కార్డ్ తెచ్చుకొని మంచిగా వీడియోలు తీసుకుందాము. జిమ్లో లైటింగ్ బాగుందని అప్పటి నుంచి అంటున్నాను నవీన్ బ్రోకి. ఇంకా అయిపోయింది. ఇక మైక్తో మేనేజ్ చేద్దాం వాయిస్ అయినా. వర్కౌట్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఎనర్జీ కావాలి. కానీ ఒకటే యాపిల్ తినాం. ఇప్పటికీ 12 అయిపోతుంది అనుకుంటా టైం. అట్లా అవుతుంది మనకు అంటాను. అయితే ఇప్పుడు మజిల్ బ్లేజ్ ప్రీ వర్కౌట్ క్రియా ఎక్స్ట్రీమ్ తీసుకుంటున్నాము. 1 scoop. సో మజిల్ బ్లేజ్ ఇప్పుడు ప్రజెంట్ సేల్ నడుస్తుంది అనమాట. గ్రేట్ పర్ఫార్మెన్స్ సేల్ 4.2 అని. సో కంపల్సరీ చెక్అవుట్ చేయండి. చాలా మంచి డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. సో మీకు ఏం కావాల్సిన స్టాక్ అంతా కంప్లీట్గా ఫిల్ చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే కాంబో ఆఫర్స్ చాలా ఉన్నాయన్నమాట. అట్లానే ఈశ్వర్ ఎంబీ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు 17th నుంచి 22nd వరకే లాస్ట్ అనమాట. కంపల్సరీ గ్రాప్ చేసుకోండి ఆఫర్ అనేది. ఈ ప్రీ వర్కౌట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. క్రియా ఎక్స్ట్రీమ్ కంపల్సరీ ఒకసారి చెక్అవుట్ చేయండి. మన జిమ్లో లైటింగ్ అంతా ఆగమాగా ఉంటుంది, చూసిరు కదా. ఒక దగ్గర చక్కగా వస్తే ఒక దగ్గర రాదు. ఎంత పెద్ద కెమెరా పెట్టినా కూడా మంచి రాలేదు. సో ఇక్కడ బాగుందన్నమాట లైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ లైటింగే చూసి వర్కౌట్ ప్లాన్ చేసుకున్నా. సో వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. లెగ్స్ అండ్ షోల్డర్స్ ఉంది. ఈయన చేతిలో ఏది ఆగదానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇగో హీరో కొట్టేసిండి స్పీకర్ అన్ని. హీరో కొట్టేసిండి. ఇప్పుడు మళ్ళీ హీరో కొట్టి నవ్వుతుండు. And funky beat, you better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around, can't stop. నిన్న నుంచి వీక్ ఉన్నా కూడా ఈరోజు దాని గట్టిగా వెయిట్ చేస్తున్నాం కదా. ఒక 2.5 months తర్వాత 70 kg లెగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా జిమ్లో ప్రాపర్ లేకుండా నేను జనవరి నుంచి ప్రాపర్ చేయలేను. ఎన్ని రెప్స్ చేద్దాం? 2 3 4 5 7 8 9 10. Come on, push. 11. Come on. 12 13 14. ఇక రోజు ఇదే జిమ్కి వస్తా. మంచిగా ఎక్విప్మెంట్. క్వాడ్ ఫోకస్ చేస్తున్నా. హ్యామ్కి చేయడానికి టైం కూడా లేదు. బ్రో కొత్త ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం ముందు చేయని మన జిమ్లో అంతా అవి కొంచెం పాతవి, మనకు అలవాటైనవి కదా. వీడంతా మెకానిజం డిఫరెంట్ అలాగుంది. అదంతా నేర్పిస్తారు మనకు. అదే అంటే బయోమెకానిజం ప్రకారం కరెక్ట్ ఉన్నాయి ఇవి. కరెక్ట్ ఎగ్జాక్ట్ మన మజిల్ పైన పడేటట్టు ఉన్నాయి. సో వాళ్ళ వర్కౌట్ ఆల్రెడీ అయిపోయింది. నవీన్ బ్రో లేదంతా అయిపోయింది. నాదేగా లెగ్స్ లేవన్నారు కదా, వస్తున్నాయి. కట్ స్టేజ్లో ఇంకా మజా కనిపిస్తుంది చూడరు. ఇక ఆ వీడియో స్టార్ట్ కాగానే జర నువ్వు బూతులు మాట్లాడక ప్లీజ్. చెప్పండి సార్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? అది చేస్తా అన్నారు కదా బ్రో మీరు. ఏది లేదు బ్రో, పలంగ్ తోడు వర్కౌట్. మీ కస్టమర్లకు అసలు ఇది ఎందుకు? మా కస్టమర్లు కాదు, కస్టమర్లు అంటే ఏంది బ్రో? ఇలా కస్టమర్లు అంటాడు మెల్లగా. నా క్లయింట్లు వేరే.
చేయడం వల్ల కోర్ కా దేనికి కోర్ హిప్ ఫ్లెక్సర్స్ లోవర్ బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది. సో మీరు సంసారం మంచిగా చేయవచ్చు అనమాట. ఈయన మొత్తం అలాగే టిప్స్ ఇస్తున్నాడు. తెలిసిందే కదా మన జోనర్ నవీన్ గోల్డెన్ బాయ్ జోనర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందని. అయితే అది హిప్ ఫ్లెక్సర్స్కి అండ్ ఏది కోర్ కదా, కోర్ లోవర్ బ్యాక్ స్ట్రాంగ్ చేసుకోనికి. సో మళ్ళీ ఏదో వర్కౌట్ అనుకోకండి, దీనిలో చాలా ఉంటాయి. గుడ్ మార్నింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, జర అలా కనిపిస్తాయి కానీ అవి కూడా వర్కౌట్స్. అమ్మ మన కేబుల్ బ్లూట్ ఫ్లైస్ వేస్తుండే కానీ ఇక లేదు, కప్ లేదు. ఇక ఇంట్రెస్ట్ చాలా డేస్తాను. సో వర్కౌట్ అయిపోబట్టిన మధ్యలో ఆయన అనమాట ప్రీ వర్కౌట్ ముందు తాగకుండా, మధ్యలో ఎనర్జీ లేకుండా వీళ్ళు నాకన్నా ముందే అవగొట్టుకొని చలో రెడీగా ఉన్నాను. ఇదే జిమ్కి వచ్చే ప్లాన్ ఉంది, ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే మంచిగా ఉంది అన్నమాట జిమ్ ఎక్విప్మెంట్ ప్రకారం, లైటింగ్ ప్రకారం మజా ఉంది. కొంచెం స్పేస్ చిన్న ఉంది కానీ పోజింగ్కి డిఫరెంట్ స్పేస్ ఉంది. మంచిగా పాటలు మనం ఇష్టం, ఇక మనం తక్కువ వేసుకోవచ్చు, వాల్యూమ్ వీడియో తీసుకోవచ్చు, మళ్ళీ ఇది చేసుకోవచ్చు. అదే మన దగ్గర అట్లా కాదు, అది డిఫరెంట్ అలాగ ఉంటుంది. వాళ్ళు పాటలు బంద్ చేసినప్పుడే మనం వీడియో తీసుకోవాలన్నమాట. మీకు వీడియోలు ఈజీ అనిపిస్తాయి, చాలా కష్టమైపోతుంది షూట్ చేయడానికి. నేను ఒక 1 month బ్యాక్ టాటూ ప్లాన్ ఉండే, అంటే ఆఫ్ సీజన్ ఇప్పుడే వేసేసుకుందాము, ఇంకా నేను కట్ స్టార్ట్ చేయలే కదా, అప్పుడు బాగుంటుంది కదా కాంపిటీషన్ అనుకుంటుండే. నవీన్ బాయ్ ఇప్పుడే రికమెండ్ చేసిండు. ఎవరి దగ్గర వేయించుకోవాలి టాటూ? ద వారియర్స్. ఎందుకు బ్రో? ది వారియర్ టాటూస్. మనకు పెద్ద టాటూ వస్తుంది ఇప్పుడు. గొంతు మీద నేను సంపాదించిన పైసలన్నీ ఆల్మోస్ట్ ఖర్చు అయిపోతాయి. గొంతు మీద ఈడ సంకలం కూడా ఉంటుంది. అయితే ఈయన కూడా ఒక టాటూ వేయించుకుందాం అనుకుంటున్నాడంట. అది వస్తుంది ఒక 15-20 రోజుల తర్వాత. ఒక మంచి టాటూ, మీనింగ్ఫుల్ టాటూ వేయించుకుంటాను. టాటూ చెప్పాలన్నప్పుడు చెప్పు టాటూ చెప్పు. నాకే తెలియదు, ఇక నేనే డిసైడ్ కాలే. నా టాటూ నీ టాటూ అన్న, నా టాటూ వద్దు, రివీల్ సజెస్ట్ చేస్తాడు మంచిగా. ఓవర్ నేను మళ్ళీ బోరాన్ అంటారు. అట్లా బోరాన్ టాటూలు వద్దు నాకు. మళ్ళీ టాటూ ఒక సిరీస్ ఉంది ఇప్పుడు. ఇది లాస్ట్ టైం మీరు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఇంకో 5 days. ఇక ఈయన బాడీ మొత్తం సనాతన ధర్మం సంబంధించిన టాటూలే ఉంటాయి అనమాట. అదేనా, అదొక సిరీస్ ఉంటుంది, అది వస్తుంది. ఇప్పుడు మొన్న వేసి నేను పిర్ర మీద ఒక టాటూ ఉంటుంది, పిర్ర మీద ఒక టాటూ ఉంటుంది. ఏమని ఓ యా అంటారు. ఎవరు ఇలానే వేసిండు, అమ్మాయి దగ్గర వేపించుకుంటే ఉంటారు. ఎవరు లేలే కాదు, చాలా కష్టపడి కూడా వేసిండు. ఒకసారి చూపి ప్లీజ్. చూపి, నేను కూడా ట్రై చేస్తా. చూపి, ఏం కాదు, చూపిరా. అంటే నువ్వు బీచ్ పోతుంటావు ఎక్కువ, అందుకే. బాయ్ బ్రో. బాయ్ బ్రో. మన టాటూ ఫిక్స్. ఈయననే పైసలు కట్టుకునేది టాటూకి. అమ్మా చల్లగా ఉంది ఎండలా. దీనికి కూడా ప్రోటీన్ తాగుపిచ్చి వచ్చిన అనమాట. దీని పడితే ఆ ప్రోటీన్ అది తాగుపిచ్చేసిన. దీనికి కూడా రూమ్కి వచ్చేసినాం. ఇక ఎండలా ఇది తీసుకుపోయి వేస్ట్ అయిపోయింది దీనిలో మెమరీ కార్డ్ పెట్టక. అలా నువ్వేనా అలా మెమరీ కార్డ్ తీసింది? ఏమింటున్నావు? ఆలివ్ ఆయిల్ క్వాలిటీ గురించి. నేను కూడా ఒక ఎగ్జాక్ట్గా ఒక 5-6 days ముందు చూసిన అనమాట ఆలివ్ ఆయిల్ గురించి. కానీ మన ఇండియాలో వచ్చేది మ్యాక్సిమం ఒక 40-50% ఫేకే ఉన్నాయి. అవి దోలాడాలి, అన్నిట్లో ఫేక్ ఉన్నాయి. అసలు మెమరీ కార్డ్ ఏడుందో మరి చూడాలి. ఇక ఎడిట్ చేసేసి వీడియో అప్లోడ్ చేసేస్తా. నా వంట కూడా వేసుకోవాలి. అండ్ నిన్న నాకు హెల్త్ బాగాలేకుండే, నా క్లయింట్లకు కూడా మాట్లాడలేదు అనమాట. సో ఈరోజు అయితే లెగ్ వర్కౌట్ మంచిగా పోయింది. అసలు స్ట్రెంత్ ఉండదు అనుకున్నాను, ఎందుకంటే నిన్న నేను తిన్నది 1500 calories అనుకున్నా అంతే. బట్ స్టిల్ వెయిట్ డ్రాప్ కాలేదు. చూడాలి ఈరోజు డ్రాప్ అవుతుందేమో. సో 68 ఉన్నా నేను. మహా అయితే 69 వెళ్తుండొచ్చు మనం కాంపిటీషన్ అప్పటి వరకు. లాస్ట్ టైం 67 హైయెస్ట్ వెయిట్ మనది. ఇప్పుడు 69 వెళ్తుండొచ్చు, 2 kilos ఎక్కువ. కట్ చేసేటప్పుడు మాత్రం 57.5 ఉండే లాస్ట్ వెయిట్ కాంపిటీషన్కి, అంటే స్టేజ్ ఎక్కే ముందు 57.5 సంథింగ్ ఉండే. ఇప్పుడు 60 kg దగ్గర ఆపేది ఉంది. 60 kg లేకపోతే 59 kg దగ్గర.
సో అక్కడి వరకే కట్ చేసేది ఉంది. అక్కడి వరకు మంచి ఫిజిక్ రావాలనుకుంటున్నా. మంచిగా గ్రో అయింది, లైక్ అప్పటికిప్పటికి చాలా గ్రోత్ ఉంది అనమాట. కానీ ఇంకా 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 తెలుసు ఆశ ఉంటుంది అట్లా మనం అనుకుంటాం. కానీ న్యాచురల్ బాడీ బిల్డింగ్లో మీరు మజిల్ మాస్ పుట్ ఆన్ కావడానికి చాలా టైం పడుతుంది. కొంచెం కొంచెం లైక్ ఇప్పుడు మీకు 1 yearలో మహా అయితే 3 kilos మజిల్ మాస్ పుట్ ఆన్ అవుతారు. అది కూడా చాలా కష్టం మీద కన్సిస్టెంట్గా ఉండి, ఇక మీకు ఏమి హెల్త్ ఇష్యూ లేక ఇట్లా. అదే ఇప్పుడు నాకు వచ్చినట్టు కోల్డ్ వచ్చుడు, లేకపోతే మనం మధ్యలో ఆపుడు, మధ్యలో ఇక ఏదో డిప్రెషన్లో ఉండడు, గట్లుంటే వేస్ట్, పాసిబుల్ కాదు అట్లా. మా రూమ్ అంతా చెత్త 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 చూసిరా. మొన్ననే ఇది క్లీన్ చేసిన, బట్ బాగానే ఉంది అనుకోండి, కానీ జర ఉంటుంది చెత్త. సో ఇది గాయ్స్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చే మాత్రం పక్క లైక్ చేయండి. అండ్ నేను రేపు ఇంటికి వెళ్తున్నా. సో ఆ ట్రావెల్ బ్లాగ్ కూడా దానిలో ఎట్లా డైట్ తీసుకుంటున్నా అంటే 4 hour జర్నీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. సో అది కూడా కావాలి అని అంటే పక్క కమెంట్ చేయండి. ఈరోజు పెడతా కాబట్టి మీరు కమెంట్ చేస్తే 100% రేపు ఆ బ్లాగ్ కూడా తీయడానికి ట్రై చేస్తా. మళ్ళీ తీసి మళ్ళీ మీరు చూడకపోతే మళ్ళీ నేను లో ఫీల్ అయిపోతాయి. కాంపిటీషన్ టైంలో ఇట్లాంటివన్నీ వద్దని. యా అది గాయ్స్ వీడియో లెక్స్ ఎట్లా అనిపిస్తుంది పక్క కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. తొందరనే అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్ వీడియో. చాలా తొందరగా వస్తున్నాయి వీడియో. అండ్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.